హీరో మోహన్ బాబు ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఊపు ఊపిన నటుడు. ముందుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టిన ఆయన విలన్ పాత్రల్లో కూడా అదరగొట్టేశారు. అలా మెల్లిమెల్లిగా హీరోగా అరంగేట్రం చేసి డైలాగ్ కింగ్గా మారారు. అలా మంచు ఫ్యామిలీలో మోహన్ బాబు అంటే ఒక బ్రాండ్ అనే పరిస్థితికి చేరుకున్నారు. అలాంటి మోహన్ బాబు ఒకానొక సమయంలో సినిమాల ఫ్లాప్లతో చాలా ఇబ్బందులు పడ్డాడట. కనీసం ఆయనకు ఎవరూ కూడా ఆఫర్లు ఇవ్వకపోవడంతో చివరికి ఆస్తులన్నీ కుదవబెట్టి తానే స్వయంగా నిర్మాతగా మారి సినిమాను తీసుకున్నారట. ఆ ఒక్క సినిమాతోనే మోహన్ బాబు లైఫ్ మారిందని, ఈ సినిమా తీయటానికి కారణం రజనీకాంత్ అని కూడా తెలుస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. హీరో రజనీకాంత్ అప్పటికే పెద్ద సూపర్ స్టార్. మోహన్ బాబుకు మంచి స్నేహితుడు. ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. ఈ తరుణంలో మోహన్ బాబు చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అయింది. దీంతో ఆయనకు ఆఫర్లు రాకపోవడంతో రజనీకాంత్ పిలిచి నీ సినిమాలు నువ్వే తీసుకో అని సజెషన్ ఇచ్చారట. దీంతో మోహన్ బాబు నట్టమయ్య అనే నిర్మాతతో మీట్ అయ్యారట. ఆ సినిమాకు సంబంధించి రీమేక్ రైట్స్ అన్ని తీసుకున్నారట. ఈ చిత్రానికి బి గోపాల్ దర్శకుడిగా చేయాలని చెప్పటంతో రీమేక్ సినిమాలో నేను చేయలేనని చెప్పారట. ఆ తర్వాత రవిరాజా పినిశెట్టి దగ్గరికి వెళ్లి సినిమా గురించి చెప్పగా ఆయన ఒప్పుకొని డైరెక్షన్ చేశారు. తెలుగులో పెదరాయుడు పేరుతో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా నిర్మించటం కోసం మోహన్ బాబు తనకు ఉన్న ఆస్తులన్నీ కుదవపెట్టారు. ఇందులో రజనీకాంత్ మోహన్ బాబు తండ్రి పాత్రలో నటించారు. కానీ ₹1 రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఆ సినిమా చకచకా షూటింగ్ జరుపుకొని థియేటర్లలోకి వచ్చింది. మొదటి రోజే సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని వందలాది రోజులు హౌస్ఫుల్ బోర్డులే కనిపించాయి. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రజనీకాంత్ చాలా సంతోషపడ్డారు. నా మాట నమ్మి సినిమా తీశావు, అద్భుతమైన హిట్ ఇచ్చిందని మోహన్ బాబు దగ్గరికి వెళ్లి కాళ్లు పట్టుకుని కృతజ్ఞతలు చెప్పారట. ఈ సినిమా అప్పట్లోనే ₹12 కోట్ల వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. అప్పటి వరకు చిరంజీవి ఘరానా మొగుడు పేరుతో ఉన్నటువంటి 10 కోట్ల రికార్డును ఈ చిత్రం చెరిపేసిందని చెప్పవచ్చు.